అమ్మా న్యూస్ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజు శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ప్రతి సంవత్సరం ఫాల్గుణ కృష్ణ చతుర్దశి నాడు మహాశివరాత్రి పర్వదినం వస్తుంది. బోలాశంకరుడి అయిన పరమశివుడు తన కృపా కటాక్ష వీక్షణలను భక్తులపైన ప్రసరించే రోజు. ఎంతో విశిష్టమైన రోజు కావడంతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ శివరాత్రి పర్వదినాన భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. जगदीश सुधीश भवेश विभो परमेश परात्पर पूत पिता प्रणतं पतितं हत बुद्धिबलं जनदानन तारयतापितम् गुणहीन सुदीन मलिन मदिं त्वयि पातरिदातरि चापरति तमसारज सावित बुद्धिविभं जनदानन तारयतापितम्. మహాశివరాత్రిని ది గ్రేట్ నైట్ ఆఫ్ శివ అని కూడా పిలుస్తారు. శీతాకాలానికి ముగింపు పలుకుతూ వేసవికి స్వాగతం చెబుతూ వచ్చే పండుగ మహాశివరాత్రి. ఈ రోజున శివాలయాలన్నీ హరహర మహాదేవ అన్న కీర్తనలు జపాలతో మారుమోగుతూ ఉంటాయి. సంవత్సరంలో వచ్చే 12 మాస శివరాత్రుల్లో ఈ మహాశివరాత్రి అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తారు. అందుకు అనేక కారణాలు కూడా ఉన్నాయి. మహాశివరాత్రి పండుగను ఏ రోజున జరుపుకుంటారు, ఎందుకు జరుపుకుంటారు, శివుడిని పూజించే సమయాలు, ఉపవాసం ప్రాముఖ్యత, ఉపవాసం ఉన్నప్పుడు తీసుకోవాల్సిన ఆహారం గురించి, ఎలాంటి ఆహారం తీసుకోవాలన్న విషయాలు గురించి ఫాల్గుణ మాసంలో కృష్ణపక్షంలోని 14వ రోజు మహాశివరాత్రి జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఇది ఫిబ్రవరి 18న వచ్చింది. మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటారన్న దానికి సంబంధించి పురాణాల్లో అనేక కథలు ఉన్నాయి. మహాశివరాత్రి అనేది శివుడు సృష్టిని కాపాడేందుకు తాండవ నృత్యం చేస్తున్న రోజుని కొన్ని పురాణాలు చెబితే, శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్న రోజుని మరికొన్ని చెబుతున్నాయి. ఒక కథ ప్రకారం సముద్ర మదనంలో ఉద్భవించిన గరళం ప్రపంచాన్ని నాశనం చేస్తుందని భావించి కొందరు దేవతలు, రాక్షసులు సాయం కోసం శివుని వద్దకు వెళ్తారు. అప్పుడు సృష్టి వినాశనాన్ని నివారించేందుకు సముద్రం చిమ్మే విషాన్ని శివుడు గరళంలో దాచుకుంటాడు. అప్పట్నుంచి శివుని కంఠం నీలిరంగులోకి మారిపోయిందని కొందరు చెబుతూ ఉంటారు. అంతేకాదు, అందుకే శివునికి నీలకంఠ అని పేరు వచ్చిందని నమ్ముతారు. మహాశివరాత్రిని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని అనేక రాష్ట్రాలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. అయితే ఈ రోజున చాలా మంది భక్తులు శివలింగానికి పాలు, చందనం, నెయ్యి, పంచదార తదితర వస్తువులతో అభిషేకం చేస్తూ శివార్చన నిర్వహిస్తారు. శివభక్తులు 24 గంటలు ఉపవాస దీక్ష, జాగారం చేసి మరుసటి రోజు ఉదయం దీక్షను విరమిస్తారు. మహాశివరాత్రిని ఎక్కువగా రాత్రిపూట ఘనంగా జరుపుకుంటారు. అందుకే మిగతా పండుగల కంటే ఈ పండుగ భిన్నంగా ఉంటుంది. భక్తులు ఉపవాసం ఉంటూనే రాగులు, సబుదానా, పండ్లు తదితర సాత్విక ఆహారాన్ని తీసుకుంటారు. మరికొందరు రోజంతా చుక్క నీరు కూడా తీసుకోకుండా కఠినమైన నిర్జల వ్రతాన్ని అనుసరిస్తారు. అయితే ఈ ఉపవాసాలు అనారోగ్యంతో ఉన్నవారికి, వృద్ధులకు లేదా గర్భిణీలకు మంచివి కావని వైద్యులు చెబుతూ ఉంటారు. భక్తులు మహాశివరాత్రి ఉపవాసం రోజున తేలికపాటి శాకాహారం మాత్రమే తీసుకోవాలి. ఉపవాసం ఉన్నవారు పండుగ ముందు రోజు ఒక్కసారి మాత్రమే తినాలి. మరుసటి రోజు ఉదయం నుంచి తర్వాతి రోజు ఉదయం వరకు ఉపవాసం ఉంటానని సంకల్పం తీసుకోవాలి. మరుసటి రోజు సూర్యోదయం తర్వాత మాత్రమే ఉపవాసం
అనేక మంది భక్తి శ్రద్ధలతో ఉపవాసం చేస్తారు. పూజలు చేయడం, అభిషేకాలు చేయడం ఇవన్నీ పక్కన పెడితే ఉపవాసం ఎందుకు చెయ్యాలి అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉండి దేవుడిని ఆరాధించడం వల్ల తమకు మంచి భర్త వస్తారని మహిళలు నమ్ముతారు. ఎవరికైనా చాలా కాలం నుండి వివాహం జరగకపోతే ఉపవాసం చేయడం వల్ల, అడ్డంకులు ఏమైనా ఉంటే ఉపవాసం చేయడం వల్ల తొలగిపోతాయని పండితులు అంటున్నారు. వివాహానికి ఉన్న అడ్డంకిని తొలగించడంలో ఉపవాసం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని అంటూ ఉంటారు. ఇలా ఉపవాసం చేస్తే దేవుడి ఆశీర్వాదం దొరుకుతుందని, వివాహం జరుగుతుందని నమ్ముతారు. అలానే శివునికి పూజ చేసి ఉపవాసం చేయడం వల్ల జీవితంలో ఆనందం, శాంతి, శ్రేయస్సు కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఉపవాసం చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు. ఉపవాసం రోజున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి. తలస్నానం చేసి శుభ్రమైన తెల్లని దుస్తులను ధరించాలి. రోజంతా ఓం నమః శివాయ అనే జపాన్ని పఠిస్తూ ఉండాలి. ఉపవాసం చేసే భక్తులు శివ పూజకు ముందు మరోసారి సాయంత్రం స్నానం చేయాలి. మరుసటి రోజు ఉదయం మళ్లీ స్నానం చేసి పూజ చేసి తమ ఉపవాసాన్ని విరమించాలి. శివునికి పాలు, దాతుర పుష్పాలు, చందనం, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార తదితరాలను నైవేద్యంగా సమర్పించవచ్చు. పంచాంగం ప్రకారం వ్రత ఫలితం దక్కాలంటే తెల్లవారుజామున చతుర్దశి తిథి ముగుస్తుండగా ఉపవాసం విరమించాలి. అలాగే తినకూడనివి బియ్యం, గోధుమలు లేదా పప్పులతో చేసిన ఆహార పదార్థాలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, మాంసాహారం, శివలింగానికి కొబ్బరి నీళ్లు నైవేద్యంగా సమర్పించడం మంచిది కాదు. మరి మీరంతా కూడా ఈ నియమాలు పాటిస్తారు కదూ. ఈరోజు అంతా ఆ శివనామ జపం చేద్దాం. ఆ శివుని కరుణా కటాక్షాలు మనపై ఉండాలని కోరుకుంటూ మరోసారి అమ్మా న్యూస్ ప్రేక్షకులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. జగదీశ సుధీశ భవేశ విభో పరమేశ పరాత్పర పూత పిత ప్రణతం పతితం హత బుద్ధి బలం జనదానన తారయత